కేపీ బ్రతకడం కష్టమని దేవుడి మీదే భారం వేయాలి అని డాక్టర్లు చెప్తారు. దాంతో శారద, మీరా ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఇక ఎలాగైనా సరే కేపీని బ్రతికించుకోవాలి అని దేవుడికి పూజలు చేయడానికి ఒక స్వామీజీ దగ్గరికి వస్తారు. అప్పుడు ఆ స్వామీజీ, ఊరికి ఉత్తర దిక్కున కొండాలమ్మ అనే ఒక అమ్మవారి ఉంది. ఆ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం మోసుకు వెళ్తే మీకు మంచి జరుగుతుంది, కోరుకున్న కోరిక నెరవేరుతుంది, అభిషేకం చేయాలి అని చెప్పడంతో, అలాగే స్వామి, నా భర్తని దక్కించుకోవడం కోసం ఎంత కష్టమైన పూజ అయినా సరే చేస్తాను అని శారద అంటుంది. అవును, నేను కూడా చేస్తాను అని మీరా అంటూ ఉంటుంది. అయితే కళ్ళకి గంతలు కట్టుకొని తలపై బోనం పెట్టుకొని అక్కడ ఉన్న అన్ని మెట్లు కూడా కళ్ళకు గంతలు కట్టుకొని బోనం కింద పడకుండా అమ్మవారికి సమర్పించాలి, తర్వాత అభిషేకం చేయాలి అని స్వామీజీ చెప్పడంతో అలాగేనని మీరా, శారద ఇద్దరు బోనాన్ని మోస్తూ మెట్లు ఎక్కుతూ ఉంటారు. చెర్రీ, భూమి కూడా వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటారు. కళ్ళకు గంతలు కట్టుకొని మెట్లు ఎక్కుతూ ఉంటే అప్పుడే మెట్లపై ఒక పాము తిరుగుతూ ఉంటుంది. ఆ పాము చూసి అందరూ చాలా టెన్షన్ పడుతూ పరుగులు పెడుతూ ఉంటే మీరా తలపై ఉన్న బోనాన్ని కింద పడేస్తుంది. అయ్యో, బోనం ఇలా ముక్కలైపోయిందేంటి అని మీరా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ కేపీకి ఆడక సతమతమవుతూ విలవిలల కొట్టుకుంటూ ఉన్నట్లు చూపిస్తూ ఉంటారు. శరశ్చంద్ర కాపలాగా ఉండి టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే శారద మాత్రం పాము వచ్చినా కూడా బెదరకుండా తలపై ఉన్న బోనాన్ని కింద పడకుండా అలాగే నిలబడి ఉంటుంది. అత్తయ్య, మీరేమీ కంగారు పడకండి, ఆ పాముని నేను పక్కకు తీసేస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది. అయ్యో భూమి, పాము అని చెర్రీ టెన్షన్ పడుతూ ఉంటాడు. నువ్వు ఆగు చెర్రీ అంటూ మెల్లగా భూమి ఆ పాము పడగ విప్పిన ముందు ఎదురుగా కూర్చొని ఉంటుంది. తన చేతిని పెట్టేసరికి అప్పుడే ఆ పాము భూమి చేతుల మీదుగా వీపు నుండి ఇంకొక చేతి మీదకి గోడపై ఉండేసరికి ఆ గోడ మీద నుండి అడవిలోకి చెట్లలోకి వెళ్ళిపోతుంది. అలా భూమి పాముని పక్కకు పంపించేయడంతో మళ్ళీ శారద ఇక బోనాన్ని మోసుకొని అమ్మవారికి సమర్పిస్తూ తర్వాత అభిషేకం చేస్తూ ఉంటుంది.